చామదుంపల పులుసుకి కావలసిన పదార్థాలు: ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, ఒక పచ్చిమిర్చి. ఇది కారమున్న పచ్చిమిర్చి కాబట్టి ఒకటే తీసుకున్నాను, మీరైతే 2-3 తీసుకోవచ్చు. అలాగే 2 ఉల్లిగడ్డలు, 3 టమాటాలు, 1/2 కేజీ చామదుంపలు, ఉడికించి పొట్టు తీసి పెట్టుకున్న చామదుంపలు. ఇలా నూనె కాగుతున్నప్పుడు తాలింపు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఒక ఎండుమిర్చి. ఇవి కొద్దిసేపు నూనెలో వేగనివ్వాలి. ఇలా వేగుతున్న తాలింపులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి. ఇవి ఒక 4-5 నిమిషాలు వేయించుకోవాలండి, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. అప్పుడు కూర టేస్ట్ బాగుంటుంది మరియు పచ్చివాసన అనేది పోతుంది. మధ్య మధ్యలో ఇలా తీస్తూ కలుపుతూ ఉండాలండి, లేకపోతే ఉల్లిగడ్డలు మాడిపోతాయి. ఉల్లిగడ్డల్లో సన్నగా తరిగి పెట్టుకున్న టమాటాలను వేసి వేయించుకోవాలి. ఇవి ఒక 3 నిమిషాలు వేగితే మెత్తగా అయిపోతాయి. ఇలా మగ్గిన టమాటాలలో 1/2 స్పూన్ పసుపు, కారం తగినంత, ఉప్పు తగినంత వేసి కొద్దిసేపు వేయించుకోవాలి. కారం పసుపు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఆ తర్వాత మనం ఉడకపెట్టుకున్న చామదుంపల్ని వేసి కొద్దిసేపు ఈ మసాలాలో వేగనివ్వాలి. అప్పుడు చామదుంపలు చాలా ఎమ్మి టేస్టీగా ఉంటుంది. ఇలా వేగిన మసాలాలో చామదుంపలు వేసి కొద్దిసేపు మూత పెట్టి వేగనివ్వాలి. ఇలా ఎంతమందికి అలవాటు ఉంది వంట చేసేటప్పుడు గరిటని కొట్టడం? అబ్బా, చూస్తుంటేనే కలర్ఫుల్గా ఉంది. ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు పోసుకోవాలి. చింతపండు పులుసు అలాగే ముక్కలు మునిగేంత వరకు వాటర్. ఒక్కసారి ఇలా కలబెట్టుకొని ఇందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి. ఈ పచ్చిమిర్చి పులుసులో మరిగినప్పుడు చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుందండి వీటివి. ఇలా మరుగుతున్న పులుసులో కొంచెం కొత్తిమీర, పుదీనా వేసి చల్లుకొని స్టవ్ బంద్ చేసి ఒక 5 నిమిషాలు పక్కకు అలా ఉండనిద్దాం. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. అబ్బబ్బబ్బబ్బా, ఎంత బాగుంది చూడండి. ఇంత చిక్కగా ఉంటేనే
పులుసు నాకు నచ్చుతుంది. మీకు ఇంకా కావాలంటే నీళ్ళు పోసుకోవచ్చు. ఇలా ఒక గరిటె తీసుకొని వేడి వేడి అన్నంలో ఇలా పోసుకొని తింటే ఉంటుంది చూడండి. ఆ రుచియే వేరు. మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కమెంట్ బాక్స్లో తెలియజేయండి. Thank you for watching this video. If you like this, please like and share, subscribe. Thank you.